డోర్నకల్ నియోజకవర్గం సిరోల్ మండల కేంద్రంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం నందు నిర్వహించడమైనది. హాజరైన అధికారులు తహసీల్దార్ పున్నం చందర్, సబ్ ఇన్స్పెక్టర్ జి సంతోష్, కాంపల్లి గ్రామ సర్పంచ్ రేపాల ఎల్లమ్మ వెంకట వీరయ్య, సిరోల్ మండల ఆఫీస్ సిబ్బంది, ప్రాంత ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం ఉద్దేశం ఏంటంటే, మన కాంగ్రెస్ ప్రభుత్వము హామీలో భాగంగా అన్ని కులాలు మతాలు సమన్యాయం జరగాలనే ఉద్దేశంగా 2023లో ఈ కులగణన మన స్టార్ట్ చేసిండ్రు. 2024లో కులగణన చేసిండ్రు. అందులో భాగంగా 1 మెయిన్ కమిటీ రిటైర్డ్ జడ్జి గారితో కులగణన మీద మొత్తం సర్వే చేయించి దాన్ని చట్టరూపకంగా అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టి ఆమోదించిండు. 2025 ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 4వ తారీఖు నాడు. అందులో భాగంగా దీని ప్రకారం ఏంటంటే, అందరికీ సమన్యాయం అన్ని కులాలకు సంబంధించాలి. అదేవిధంగా ఎస్సీలలో సబ్ క్యాస్ట్లు ఏబిసిడి వర్గీకరణ అనేది మన దేశంలో మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కు పంపించిండు. కాబట్టి ఈరోజు చాలా ప్రాశస్తమైంది. అందరికీ కులాలకు సమన్యాయంగా చేయాలనే ఉద్దేశంగా ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రభుత్వ పథకానికి పబ్లిక్ తెలియపరచాలి. తర్వాత అన్ని దినోత్సవం లెక్క జరుపుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఎందుకు చెప్పిందంటే, గవర్నమెంట్ చేసే కొన్ని స్కీమ్స్ అనేవి కొన్ని పనులు అనేవి గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళట్లేదు. అది గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్తేనే దానికి చేసిన దానికి ఫలితాలు అనేది ఆ రూట్ లెవెల్లో ఉన్న వాళ్ళు అందించుకోవాలనే ఉద్దేశంతో ఇట్లాంటి ప్రోగ్రాంలు పెట్టి చెప్పాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దీని ఏంటంటే, రిజర్వేషన్లు కానీ ఇంకోటి కానీ దాని గురించి ఈ యొక్క ప్రోగ్రామ్ దాన్ని చేసి అంతా ఇంప్లిమెంటేషన్ చేసింది. అవన్నీ అందిపించుకోవాల్సింది ఎవరు? గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న విద్యార్థులు కావచ్చు, లేకపోతే జాబ్ ట్రై చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకోటి ఆ రిజర్వేషన్ ఎవరైతే వాడుకోవాలి వాళ్ళకి తెలవాలి. ఆ తెలవాలంటే ఫస్ట్ మనకు తెలిసిన తర్వాత మనం ఒక నలుగురు చెప్తే మనకి గ్రాస్ రూట్ వరకు వెళ్తుంది. ఆ వచ్చిన అవకాశాన్ని వాళ్ళు అందిపించుకొని ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మనకి రిజర్వేషన్లు ఇన్ని ఉన్నాయి, మనకి పలానా దాంట్లో ఇంత రిజర్వేషన్ ఉంది, పలానా దాంట్లో అంత రిజర్వేషన్ ఉంది, మనకి రిజర్వేషన్ పెంచడం జరిగింది. ఇవన్నీ మనకు వాళ్ళకి తెలిస్తే ఇంకొంచెం బెటర్గా ప్రిపేర్ అవ్వడము, లేకపోతే ఇంకోటి చేసుకోవడం కాలేజీల సీట్ల విషయం కావచ్చు, లేకపోతే ఉద్యోగాల విషయంలో కావచ్చు, లేకపోతే మీరు రాజకీయంగా పోటీ చేసే విషయంలో కావచ్చు. ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం మీ అందరికీ తెలియజేసి ఎవరైతే ఉన్నారో దానికి అవసరమైన అందరికీ రిజర్వేషన్లతో పనులు ఎవరికైతే ఫీల్డ్లో ఉన్నారో, ఎవరైతే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నట్టు, లేకపోతే ఇంకోటి అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇది ఒకటి ఉంది అని చెప్పి తెలియజేసి వాళ్ళని మోటివేట్ చేసి ఈ చదువుకోవాలని విద్యార్థులు కూడా మీకు రిజర్వేషన్ ఉండడం వల్ల మీకు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు మోటివేట్ చేసి చదివించే విధంగా, మంచి మార్గంలో పయనించే విధంగా ఈ మోటివేట్ చేయడం వల్ల ఏంటంటే, గ్రాస్ రూట్ లెవెల్లో విలేజ్ లెవెల్లో నిరుద్యోగం అనేది తగ్గుతుంది. నిరుద్యోగం తగ్గి అందరూ చదువుకునే వ్యక్తులుగా తయారైతే గ్రాస్ రూట్ లెవెల్లో బేసిక్గా క్రైమ్ అనేది కూడా తగ్గుతుంది. ఇప్పుడు బేసిక్గా క్రైమ్ అనేది ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఎక్కువైతున్నది? ఊర్లో స్కూల్ టైంలో స్కూల్ మానేయడం, కాలేజ్ టైంలో కాలేజ్ మానేసి ఇంటి దగ్గర ఉండడం, ఈ చదువు డ్రాప్ చేసి ఇంటి దగ్గర ఏదో ఒక పని చేయడం, లేకపోతే ఏదో ఒక పని లేకుండా ఉండడం, పని లేని వాళ్ళు లేకపోతే ఏ బాధ్యత లేని వాళ్ళు ఉండడం, వీళ్ళతోనే మనకు ఈ మద్యానికి అలవాటు పడడం, డ్రగ్స్కి అలవాటు పడడం, గంజాయికి అలవాటు పడడం, వీళ్ళతోని క్రైమ్ పెరుగుతాం. అందరూ చదువుకున్న విద్యార్థులతోని ఎవరి పని వాళ్ళు చేసుకున్నతో, ఇప్పుడు బిజినెస్ చేసేటతో, జాబ్ చేసేటతో ప్రాబ్లం ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ రూట్లో వెళ్ళిపోతారు. ఈ డ్రాప్ అవుట్ అయిన పిల్లలు వాళ్ళు పెరిగి పెద్దగా అయిపోయి యువత స్థాయికి వచ్చినప్పుడు పరిపాలన లేక ఇదే తాగబోతు పంచాయతీలు, లేకపోతే ఇంకో పంచాయతీ వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని ఇబ్బంది పెట్టడం, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడం, వాళ్ళ పిల్లలు కూడా డిస్టర్బ్ అవ్వడం. ఇట్లా అనేది అది ఒక్కొక్కసారి ఒక ఫ్యామిలీ డిస్టర్బ్ అయిందంటే దాని ఫర్దర్ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు డిస్టర్బ్ అవ్వడం, వాళ్ళు కూడా చెడు రూట్లోకి వెళ్ళడం, ఇట్లా ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కడు సెట్ అయిపోతే ఒక విలేజ్లో ఒక కుటుంబం సెట్ అయితే కుటుంబంతో మొత్తం పరిసరాలు సెట్ అయిపోయి. కాబట్టి దీని బ్యాక్ ఉంటాము. ఈ మంచి ప్రోగ్రామ్ మీ అందరూ కూడా సరిగ్గా చేయాల్సిందిగా మీడియా మిత్రులు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.